అందరికీ నమస్కారం. స్ఫూర్తి న్యూస్కి స్వాగతం. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలోని ఆంధ్ర శబరిమలైగా పేరొందిన ద్వారకాపూడికి మరింత శోభను తెస్తూ నిలువెత్తు ఆదియోగి విగ్రహాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. రాష్ట్రంలో మొదట, దేశంలో మూడో అతిపెద్ద 60 అడుగుల ఎత్తున 100 అడుగుల వెడల్పుతో యోగముద్రంలో ఉన్న ముక్కంటి విగ్రహాన్ని తీర్చిదిద్దారు. మహాశివరాత్రి పర్వదినాన దీన్ని ప్రారంభించారు. వస్త్ర మార్కెట్కు పేరొందిన కోనసీమ జిల్లా ద్వారపూడిలోని ఎస్ఎల్ కనకరాజు గురుస్వామి 1983లో అయ్యప్ప స్వామి ఆలయాన్ని నిర్మించారు. సింహం నోట్లో నుంచి దుర్గామాత ఆలయానికి, సింహం జూలుపై నుంచి అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్లేలా నిర్మించడం దీని ప్రత్యేకత. స్ఫూర్తి న్యూస్ సతీష్, కాకినాడ. శివరాత్రి మహోత్సవాల సందర్భంగా పట్టిసీమలోని శ్రీ భద్రకాళి వీరభద్రస్వామి దేవస్థానంలో నిర్వహించిన కుమారి మంజుశ్రీ భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శన ఆహుతులను అలరించింది. పట్టిసీమ ఆలయ కార్యనిర్వహణాధికారి చాగంటి సురేష్ నాయుడు తెలిపారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామానికి చెందిన కుమారి మంజుశ్రీ నాట్య ప్రదర్శన ఆద్యాంతం ప్రేక్షకులను అలరించింది. ఆలయ కార్యనిర్వహణాధికారి చాగంటి సురేష్ నాయుడు నృత్య కళాకారిణి మంజుశ్రీని దుస్సాలువతో సత్కరించారు. ఈ కళా ప్రదర్శన ప్రముఖ పుణ్యక్షేత్రం పట్టిసీమలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి సన్నిధిలో నృత్య కళారూపాలు ప్రదర్శించడం తనకెంతో ఆనందంగా ఉందని మంజుశ్రీ తల్లిదండ్రులు వ్యాఖ్యానించారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. Like, share, subscribe our channel.